హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఒక సింపుల్గా క్రిస్పీగా టేస్టీగా బండి మీద అమ్ముతారు కదా చికెన్ పకోడీ, ఆ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి మీరు. ముందుగా 1/2 kg చికెన్ అయితే తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం నేనేం చేశానంటే పసుపు, కారం పట్టించేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక 4 hours అయితే పెట్టేశానమాట. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, 1 టేబుల్ స్పూన్ మళ్ళీ కారం అయితే వేసుకున్నాను. నేను లైట్గా వేసాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, 1/2 టేబుల్ స్పూన్ శనగపిండి అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని ఒక లెమన్ అయితే స్వీట్ చేసుకోవాలి. శుభ్రంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. నేనైతే గరం మసాలా బయట గరం మసాలా అయితే కాదండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అదేంటంటే గరం మసాలా పౌడర్కి చెక్క, మొగ్గ, ధనియాలు, జీలకర్ర, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, జాపత్రి, రాతి పువ్వు ఉంటుంది కదా అది, కొంచెం సోంపు, షాజీరా వేసుకొని మొత్తం అన్నీ కలిపి మన పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ పౌడర్ అయితే నేను స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను. మనకి ఫ్రైలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి, నాన్ వెజ్ కర్రీలోకి. అది తర్వాత వచ్చేసి అది వేసుకున్నాను అనమాట. వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసి నేను చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట ఒక 15 minutes. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు అయితే పెట్టుకున్నాను. దాంట్లో కూడా నేను ఆయిల్ అయితే మరీ ఎక్కువ అయితే వేయలేదనమాట. నేను చూపిస్తున్న విధంగా అలా వేసుకోండి, సరిపోతుంది. తర్వాత అయితే ఒక 2-3 ట్రిప్పుల కింద అయితే వేసుకున్నాను నేను చూపిస్తున్న విధంగా. చూసారు కదా, అలా అయితే వేసుకోండి. వేసుకొని ముందైతే స్టవ్ అయితే ఎక్కువగానే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత బాగా వేగుతున్నాయో. చాలా చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. మనం సేమ్ బయట తింటాం కదా అదే అలాగే ఉంటుందన్నమాట అండి. మనం బయట అయితే ఏ ఆయిల్ అయితే వేసేస్తారు, వేసిన దాంట్లోనే మనం ఇలా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా అయితే వచ్చిందనమాట. చూసుకొని మనం క్రిస్పీగా అయ్యాక మనం సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, అదిగోండి నేను చూపిస్తున్న విధంగా అలా అయితే తీసేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ ఇలా తీసేసుకోండి. తర్వాత వచ్చేసి మనం కరివేపాకు తీసుకొని ఇలా కూడా ఫ్రై చేసుకొని పక్క తీసేసుకోండి. తర్వాత మీకు ఇష్టం అండి, మీరు పచ్చిమిర్చి కూడా అలా వేపుకోవచ్చు. వేపుకొని తీసేసుకోండి, సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.